వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. పేరు ఇది ఆధార్ కార్డు ఇటు ఇప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తారు, వచ్చే నెలలో నీకు ఇస్తారు. నీ ఫోన్ నెంబర్ ఉందా? ఏది మరి ఫోన్ నెంబర్? దీని మీద నీ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ చెప్పిన రాసుకోండి, ఒకరు రాసుకోండి. సరే ఇప్పుడు ఈ ఒక్క నెల, వచ్చే నెలలో నీకు పెన్షన్ వస్తుంది. అది శాంక్షన్ అయింది, నీకు శాంక్షన్ అయింది, చూపించు. వైట్ రేషన్ కార్డు, రేషన్ సక్రమంగా వస్తుందా? అన్ని బాగుందా? ఇది వరకు బాగుందా, ఇప్పుడు బాగుందా? వద్దు ప్లీజ్. అన్ని మీకు అన్ని బాగుందా లేదా? ప్రభుత్వ తీరు మీకు ఏదైనా ఇబ్బంది ఉందా అండి? రోడ్లు మెయిన్ రోడ్లన్నీ సరి చేసాం, ఇంటర్నల్ రోడ్లు కూడా సరి చేస్తాం. ఇబ్బంది వర్షాకాలం అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏదన్నా కూడా మీరు మాట్లాడే హక్కు మీకు ఉంది. ఏదన్నా సరే మీరు చెప్పుకోవడానికి ఉంది, డెఫినెట్ గా ఇచ్చారు. ఓకే. స్కూల్ యూనిఫామ్ ఇవన్నీ వచ్చినాయి. మీరు మా ప్రైవేట్ బడిలోనా గవర్నమెంట్ బడిలోనా? ప్రైవేట్. ఓకే. మీ అందరికి బాగుందా? రెండో పాప ఏంటి క్లాసు? 7th క్లాసు. ఏమన్నారు? చూపించావా? వస్తుంది. ఒకరికి వచ్చిన తర్వాత ఒకటి ఏదైనా టెక్నికల్ గా ఆగి ఉండొచ్చు. 5,600 ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా అప్లోడ్ చేశారు. మీకు మళ్ళీ 1వ తారీఖు నుంచి మళ్ళీ వాళ్ళకి ఒక్కొక్కటిగా పడద్దు. మీకు రాకపోతే 4 రోజులు పోయిన తర్వాత మాట్లాడండి. వేయకండి ప్లీజ్, పూలు వేయకండి. అది కొంచెం తీసుకోండి. అది అమ్మ వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వాలా? ఎవరైతే భర్త చనిపోయారో వాళ్ళందరికీ కూడా 1 సంవత్సరం లోపు ఏమో రేపు 12వ తారీఖున ఇస్తారు ఈ నెలలో. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకొక నెల 15 రోజుల్లో మొత్తం ఏది 20వ సంవత్సరం నుంచి ఆ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఇవ్వాలి. భర్త చనిపోయిన వాళ్ళే, భర్త చనిపోయిన భార్యలందరికీ కూడా ముందు వాళ్ళందరికీ ఇచ్చుకుంటారు, తర్వాత కొత్త పెన్షన్లు పెడతారు. ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ వెళ్తారు. మీకు రేషన్ వస్తుందా? రేషన్ బాగానే ఉంది. ఇది వరకు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నారు అన్ని. అది మెయిన్ది. అందరూ కూడా మీ అందరూ కూడా అడగటానికి వచ్చాం. ఏదైనా ఇబ్బంది ఉన్నా చెప్పండి. రోడ్ల విషయంలో ఒక్కొక్కటిగా వద్ది, ముందు మెయిన్ రోడ్లు అయినా ఏదన్నా ఉన్నా సరిచేయాలి. ఓకే. పథకాలు ఏం వస్తున్నాయి? పడలేదా? దేని గురించి? అదే తల్లికి తల్లికి వందనం, దాని గురించి అని పడలే. అంటే దాని మీద నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇది ఉంది. రేషన్ వస్తుందా మీకు? అన్ని సక్రమంగా ఇది వరకు బాగుందా, ఇప్పుడు బాగుందా? మీరు ఎప్పుడు కావాలండి? చెత్త పన్ను తీసేశారు, సుఖంగానే ఉందా? ఉన్నదా? ఏదన్నా ఎవరైనా లేని వాళ్ళు ఉన్నా అన్నా క్యాంటీన్ పెట్టారు, అన్ని ఇబ్బంది లేకుండా. మీకు తల్లికి వందనం కాకుండా మీకు ఇంకేం ఇబ్బంది ఉందో చెప్పు. అంతేనా? అదే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక దాని మీద చెప్తారు. అంటే అవుట్ సోర్సింగ్ లో మీ ఆయన గారికే కాదు ఎవరికి పడలేదు అటువంటి దాని మీద నిర్ణయం తీసుకున్నాక ఇది వస్తుంది. అది మీరు ఏదైనా చెప్పగలిగిన ధైర్యం ఇప్పుడు ఉంటుందిగా, ఇది వరకు లేదు కదా. అంతేనా? ఇప్పుడు నిర్భయంగా చెప్పొచ్చు, మా వల్ల పొరపాటు ఉన్నా ఇది పొరపాటు జరిగింది అనేది. మీరు ఇది వరకు రాలేదని కూడా చెప్పేవాడు కాదు, బానే ఉందని చెప్పేవారు. ఇప్పుడు బాగోపోతే బాగోలేదని చెప్పండి. మీ బాబాయ్ ఎందులో చదువుతున్నాడు? ప్రైవేట్ స్కూల్. మరి ప్రభుత్వ స్కూల్లో కూడా బాగా చెప్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు, భోజనం పెడుతున్నారు, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. మరి అక్కడ జాయిన్ చేయించాలి కదా ప్రభుత్వం మీకు అన్ని సదుపాయాలు కల్పించేటప్పుడు. పెట్టేస్తాడు. తల్లికి వందనం వచ్చింది, రేషన్ నిమిత్తం సరిగ్గా చెత్త తీసేస్తున్నారు. మీరు తెలుగుదేశం కార్యకర్త నలుగురికి చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అలా ఉంది. ఏమన్నా సలహాలు ఉంటే వస్తుందా? 4,000 అన్న ప్రకారం ఇచ్చారా? ఫస్ట్ నెలలో 7,000 తీసుకున్నారా? అన్ని బాగా ఇచ్చారా లేదా? 250 కోసం ఎదురు చూశారు. ఇప్పుడు ఎదురు చూడకోకుండా ఒక్కసారి ఇచ్చారు. బాగుందా? అన్ని ఖర్చు చేసేస్తున్నావా? ఏమన్నా మనవాడికి ఏమైనా ఇస్తావా? మారకూడదు. ఇది మన ఇప్పుడు నేను చెప్పేది కదమ్మా, మనం కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోతామా? ఎనీ టైం మీ ఇంటికి వస్తే న్యాయం దొరుకుతుంది. నేను చాలా
న్యాయం పొందని అవును. అందుకని దీని మీద మాకు న్యాయం చేస్తారు. ఏంటి ఏంటి చెప్పండి, తల్లికి వందనం పడలేదు సార్. ఏంటి కారణం? చేయించారు కదా, ఆన్లైన్ పెట్టారు కదా, అది రెక్టిఫై అవుతుంది. అవన్నీ పైకి వెళ్ళాం, అది అవుతుంది. అవుట్ సోర్సింగ్ పోస్ట్ చేస్తారా? కాదు, ఈ ఆధార్ సీడింగ్ మీద కొన్ని ఆగిపోయినాయి. 5,600 ఇబ్బంది వచ్చినాయని సరి చేయించాం. 100% మీకు ఇది అవుతుంది. మేము అన్ని మొన్న కూడా నేను మాట్లాడాను, దాంట్లో ఉన్నాయన్ని ముందు ఏదైతే ఉన్నాయో ఇమీడియట్ రెక్టిఫై చేసి మొన్నటిదాకా పడింది సార్, ఈ సంవత్సరం ఆగింది. అవును, అది కూడా 100% జరుగుతుంది. తప్ప ఇంకేం లేదు. అందరికి నేను నిత్యం అందుబాటులో ఉంటున్నా. మా డివిజన్ నుంచి అదిలందరినీ తిరగమంటున్నా. నేను ఇప్పుడు దీనికి తిరుగుతున్నానన్నా ఎవరైనా మేము అందుబాటులో లేనన్నా ఉన్న డివిజన్ నుండి కేకలేస్తాను. మరి ఉన్నా మీరు దానిపై నుంచి పెట్టుకోండి. మీరు ఇంట్లో తల్లికి వందనం వచ్చింది, మర్చిపోయారు మీరు. అమ్మఒడి అనేది తల్లికి వందనం, మీకు వందనం పెట్టామంటే తల్లికి వందనం కింద టిడ్కో ఇల్లుకి చూపించావా? నీకు ఎందులో అది టిడ్కో ఇల్లు వచ్చిందా? నీకు అది క్యాన్సిల్ చేసి వేరేది ఇచ్చారా? ప్రభుత్వం అదే ఏమి ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? పొలంలో సైట్లు ఇచ్చారు. కోమడవల్లు కొత్తూరు ఉంది కదా, పానింగ్ లో అది 2,30,000 ఇస్తారు, కట్టించుకోండి మీరు. 50,000 మీకు పడిపోతాయమ్మా. 50,000 మీకు ఇబ్బంది ఏం లేదు. 50,000 మీకు వచ్చేస్తే 2,30,000తో మీరు ఇల్లు మీకు ఎక్కడైతే అలాట్మెంట్ చేశారో అది చేసుకోండి. టిడ్కో స్కీమ్ అనేది అయిపోయింది, మీకు దౌర్జన్యంగా క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ అయిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ రావాలంటే అది ఆ స్కీమ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మీకు ఎక్కడైతే ఇల్లు ఇచ్చారో అక్కడ 2,30,000 పెట్టి ఇల్లు కట్టిస్తారు, కట్టించుకోండి. 50,000 మీ అకౌంట్ లోకి పడిపోతుంది. అదే రేషన్ బాగానే ఉంటుందా? ఒక్క నిమిషం, ఎంపీ అది ఎంపీ గారు కొద్దిగా ఆవిడకి ఇవ్వండి. ఇది ఎంపీ మేయర్ గారు నువ్వు కూడా రామట్టు మేయర్ గారు కదా. మీ సమస్యని నిర్భయంగా చెప్పండి, భయం అనేది లేదు. ఇప్పుడు ప్రభుత్వం బాగుంది, ప్రజల నాయకులు అందుబాటులో ఉంటున్నారా? మీకు ఏదైనా ఉందంటే సమస్య చెప్తున్నారా కదా? అది ఓకే. ఈ ఫస్ట్ వీక్ లో రీవర్క్ అవుతుంది డెఫినెట్ గా. ఆఫీస్ మీకు చేస్తారు. వాళ్ళ హస్బెండ్ కరోనాలో చనిపోయారు సార్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేసేవారు. అయితే జాబ్ తనకి ఇప్పిస్తామన్నారు సార్. హెడ్ ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ వచ్చిందండి, కానీ ఇక్కడ ఎల్లో డిపార్ట్మెంట్ లో ఇవ్వలేదు సార్. ఎక్కడ ఆగింది మీ ఫైల్? సిఎండి గారి దగ్గర నుంచి వచ్చిందా? ఇక్కడ ఇమ్మని చెప్పారు, ఇక్కడ వీళ్ళు ఇస్తామన్నారు కానీ అప్పుడు 4 years అయిపోయింది సార్. 4 years మీరు ఒకసారి ఆ ఫైల్ తీసుకురండి. మీరు తీసుకొస్తే మాట్లాడి చెప్తాను. మరి మీరు ఇంట్లోనే కూర్చుంటే అవ్వదు కదా. మీరు మీ పర్మిషన్ వచ్చింది సార్. అవునమ్మా, మీరు అవును మాతో చెప్పితే మేము ప్రెజర్ చేస్తాం కదా, మీకు ఫైల్ కదిలేదట్టు చేస్తాం కదా. మీ లోకల్ ఎస్సీ చెప్తాం, మీ ఫైల్ ఎక్కడ ఉందో చెప్తాను, మీతో మాట్లాడతాను. మీరు ఒకసారి మీరు రండి, నేను రోజు ఉంటానే ఉన్నాను. అందుబాటులో టీవీ చూస్తున్నారు కదా మీరు వచ్చి మీ సమస్య చెబితేనే కదా తెలిసేది. మీరు తీసుకురండి, మేము చెప్తాం, ఫాలో అప్ చేస్తాం. మీకు వచ్చేది అది డెఫినెట్ గా దాంట్లో చేస్తున్నప్పుడు చనిపోతే డెఫినెట్ గా వస్తుంది ఉద్యోగం. ఓకే. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మరి తొలి అడుగు అని చెప్పి ఏదైతే కార్యక్రమం పెట్టారో, ఇవాళ ఏలూరు నియోజకవర్గం 57 డివిజన్లో మేము గౌరవనీయుల జిల్లా అధ్యక్షులు గన్న ఆంజనేయులు గారు, అలాగే మరి ఎంపీ గారు మహేష్ కుమార్ గారు, జనసేన అధ్యక్షులు మరి ఏదైతే ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు గారు, మేయర్ గారు, అలాగే కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరం కూడా ఈ కార్యక్రమం మొదటి రోజు కాబట్టి అందరం పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకు వచ్చే పథకాల గురించి కానీ వాళ్ళకు ఉన్న ఇబ్బందుల గురించి కానీ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం. ఏదైనా సరే స్వేచ్ఛగా మీకు ఇబ్బంది ఉందంటే ఈ ఇబ్బంది ఉండదు అని చెప్పమని చెప్తున్నాం. మేము కూడా ఏమి చేసాం, ఏమి చేయలేకపోయాం, ఏమి చేస్తాం అనేది కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. మొట్టమొదటి సంవత్సరమే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే చేసిందో ఒక్క సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అవన్నీ చేసిందని చెప్పి మేమందరం కూడా గర్వకారణంగా చెప్పుకోగలుగుతాం. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, నిరంతరం ప్రజల్లో ఉండండి, ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చండి అని చెప్పి ఏదైతే చెప్తున్నారో, మొట్టమొదటిగా ఏదైతే రోడ్లు ప్యాచ్ వర్క్ అన్నామో అన్నింటికి కూడా రోడ్లు ప్యాచ్ వర్క్ చేయడం జరిగింది. కొత్తగా పెద్ద పెద్ద రోడ్లు ఎక్కడైతే అందరూ తిరిగే రోడ్లన్నీ కూడా వేయటం జరిగింది. ఇది వరకు ఎవరో కూడా వైసీపీ నాయకులు ఇలాగా వాళ్ళు 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఓట్ల కోసం వెళ్ళారు తప్పితే ప్రజల దగ్గరికి ఏ విధంగా జరుగుతుందనేది ఏ రోజున కూడా వెళ్ళా. ఇందులో కొంతమంది గౌరవ మేయర్ గారు కూడా ఆ పార్టీలో చేయలేక 3 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజున తల ఎత్తుకుని ఆవిడ డివిజన్లో ఏ పని కావాలన్నా చేయొచ్చు అనే ఉద్దేశంతో మేయర్ గారు ఇవాళ
గర్వంగా ఈ వార్డులో అంతా కూడా తిరుగుతున్నారు. ఎందుకంటే నేను ఈ పని చేయగలను, ఈ పని 3 సంవత్సరాల పాటు తిరగలేని పరిస్థితుల్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా మేము అన్ని పనులు చేయగలని తిరుగుతున్నందుకు మేము కూడా ఆవిడని అభినందిస్తున్నాం. తప్పనిసరిగా ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తలు క్యాడర్ అందరూ తిరగాలి. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలి, వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో అనేది చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తుంది అనేది అరాచక శక్తుల్ని ప్రోత్సహించి ప్రజల్ని రెచ్చగొట్టి ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు చేయాలని చూస్తున్నాదో దాన్ని తిప్పికొట్టవలసింది ప్రజలే. మీరు చేయవలసింది చేశారు 5 సంవత్సరాల్లో, మేము అనుభవించాం, ఇంకా చాలని చెప్పి ఎవరైనా వస్తే వాళ్ళు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ప్రజల్ని మళ్ళీ చైతన్యవంతం చేయడానికి తొలి అడుగు కార్యక్రమంలో ఏం చేసామో చెప్పడానికి మేము నాయకులందరం కూడా కూటమి తరపున మేమందరం కూడా తిరుగుతున్నాం. గర్వంగా చెప్తున్నాం. ఏదైనా పని చేయలేకపోతే ఆ పని ఎప్పుడు చేస్తామనేది చెప్తున్నాం. ఇప్పుడు ఒక తల్లి అడిగింది పెన్షన్ గురించి, లిస్టు చూసి చెప్పాం. ఆవిడకి ఎప్పుడు వస్తుందో డేట్ చెప్పాం, ఆవిడకి శాంక్షన్ అయ్యి ఉంది. ప్రతి విషయంలో కూడా ఏదున్నా సరే ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఆర్థిక పరిస్థితులు చూసా మరి ఆర్థిక విధ్వంసం చేసింది కాబట్టి ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు చూసా లేట్ అవుతున్నాయి తప్పితే తప్పనిసరిగా 2వ సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి ప్రజలకి ఇబ్బంది అనేది లేకుండా చేసే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నియర్ కూటమి పాలనలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అలాగే చాలా వరకు స్కీమ్స్ కూడా సూపర్ 6 స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయి, అన్నీ కూడా మన ఎన్డీఏ కూటమి చేసిన పనులన్నీ కూడా జనాలకి వివరించడానికి, అలాగే ఇవాళ ప్రతి ఇంటికి వాళ్ళకి ప్రజలు మా దగ్గరికి వచ్చి సమస్యలు అడగకుండా మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంది, ఏమేమి పనులు వచ్చాయి, వాళ్ళకి మేము ఇచ్చిన సూపర్ 6లలో అన్నీ వస్తున్నాయా లేవా, ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకుంది. ఇంకా రావాల్సిన రోజుల్లో ఆ పరిష్కారాలన్నీ కూడా చేయడానికి ఇదొక వేదిక కింద అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఇవాళ ఎన్డీఏ కూటమిలో అందరికీ కూడా ఈ వేదిక ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకా 4 ఏళ్ళలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మనమే అడగాలని చెప్పి ఈ ప్రోగ్రాం సీఎం గారు చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకుని వెళ్తున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే అందరు నాయకులు, ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు గారు అందరూ కూడా ముందు తీసుకొని వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా కలిపి సక్సెస్ఫుల్ చేయాలని అందరినీ కోరుకుంటూ నమస్కారాలు. అలాగే మరి మన మహేష్ యాదవ్ గారు ఎంపీ గారు, మేయర్ గారు, ఉడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, మరి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు, అలాగే మరి మా కూటమి కుటుంబ సభ్యులు అప్పలనాయుడు గారు కానీ, బీజేపీ మరి కుటుంబ సభ్యులు కానీ అందరం కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 4.1 అని చెప్పి ప్రోగ్రాంకి ఒక పేరు. 4.1 అంటే చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. 1 అంటే ఒక సంవత్సరం పూర్తయింది. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం పరిపాలన, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలన అంతా కూడా ప్రజలందరికీ కూడా వివరించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తెలియజేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే ఇంకేమన్నా మైక్రో లెవెల్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఎవరైతే మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో యాత్ర జరుగుతూ ఉందో ఈ యొక్క యాత్రలు ఎవరైనా సరే మరి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడమే కాకుండా వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళకు కూడా ఒక నిర్దిష్ట కాలపరిమితి, మీ సమస్య ఇది, మా జవాబు ఇది, ఇన్ని రోజుల్లో మీరు చెప్పినటువంటి సమస్యను మేము పూర్తి చేస్తామని ఒక పకడ్బందీ వ్యవహారంతో మరి వాళ్ళ చెప్పిన కార్యక్రమాన్ని కానీ వాళ్ళ సమస్యను కానీ పరిష్కరించాలని చేసే ఈ ప్రయత్నం ఒక మంచి ప్రయత్నం అని, అలాగే ప్రజలు కూడా ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు కూడా ఎంపీ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, ఎవరైతే కూటమి కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తే మీ సమస్యల పరిష్కారానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తామంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, మరి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రం ఎంత ముందుకు వెళ్తుందో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయటమే కాకుండా రానున్న రోజుల్లో మరి ప్రజల యొక్క సలహాలు మరి అలాగే స్వీకరించి రాబోయే రోజులు ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉంటే ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా చేసేటువంటి కార్యక్రమాలను కలిసికట్టుగా చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే మరి ఇంత గ్రాండ్గా నిర్వహించినటువంటి ఎమ్మెల్యే చంటి గారు కానీ, రెడ్డి అప్పలనాయుడు గారు కానీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులు యువ ఎంపీ మహేష్ యాదవ్ గారికి కూడా అందరికీ, మీడియా సోదరుల ద్వారా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక సంవత్సర పరిపాలన అర్థం చేసుకోవడమే కాకుండా ఇంకా ఏమైనా మీరు సహాయ సహకారాలు, సలహాలు ఇవ్వాలనుకుంటే అవి కూడా ఇవ్వాలని చెప్పి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం. కూటమి ప్రభుత్వం 1 ఇయర్ పూర్తయిన తర్వాత సుపరిపాలనలో ముందడుగు కార్యక్రమంలో భాగంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 50 డివిజను గౌరవ మేయర్ గారి డివిజన్ అయినటువంటి 50 డివిజన్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు, గౌరవ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు, ఆప్కాప్ చైర్మన్ గారు గన్నే రంజనాల్ గారు, ఇడా చైర్మన్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు,
మరి కూటమి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్నాం. మరి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క తక్కువ కాలంలో విధ్వంసమైనటువంటి రాష్ట్రంలో మళ్ళీ పునర్నిర్మాణం చేసి మరి తక్కువ కాలంలోనే సూపర్ 6లో కార్యక్రమాలు కానీ చెప్పని కార్యక్రమాలు కానీ మరి పెన్షన్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, మరి ఇసుక విధానంలో కావచ్చు, నిర్మాణ రంగంలో కావచ్చు, అన్నీ కూడా ఈ రోజున తల్లికి వందనం కార్యక్రమంలో మరి పడినటువంటి విధానాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. మంచి ప్రభుత్వం ఉంది. ఈ యొక్క కూటమిలో అందరికి కూడా మేలు జరుగుతూ ఉంది. మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం అని చెప్తున్నప్పుడు మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, మీరు ఏమైనా ఇంకా ప్రభుత్వం ఏమైనా ఇంకా విధానాలు మార్చి చెప్పాలని అడిగినప్పుడు ఇప్పటికి ఇది కొనసాగుతున్నటువంటి పద్ధతులు బాగున్నాయి. రేషన్ కూడా మరి ఇంటింటికి కాకుండా దుకాణం ఏదైతే రేషన్ డిపోకి వెళ్ళి తెచ్చుకునేటువంటి విధానం కూడా చాలా బాగుంది అని ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. మరి యొక్క సంవత్సర కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఇంకా 4 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం గణనీయమైనటువంటి అభివృద్ధి చెందుద్ది. అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో ఈ ప్రభుత్వం నిమగ్నం అయి ఉందనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన బట్టి మాకు కూడా అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. మరి ఇదే విధానాన్ని కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉన్నటువంటి నాయకత్వం అందరూ కూడా సమిష్టిగా ప్రజల సంక్షేమం వైపు అందరం కూడా అడుగులేస్తామని చెప్పి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏదైతే మరి సుపరిపాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ముందుకు వెళుతూ సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా మరి ప్రతి గడపకి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిలుపునిచ్చిన మేరకు మరి నెల రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం మరి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారు, అలాగే మరి ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు, మరి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా మరి ప్రతి డివిజన్లో కూడా ఎవరి డివిజన్లో వారు మరి అక్కడ ప్రతి గుమ్మానికి కూడా వెళ్ళి ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ సుపరిపాలనని మరి తెలియజేసే విధంగా మరి ప్రతి ఒక్కరం కూడా పాల్గొనడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున మా 50వ డివిజన్లో మరి తొలి రోజు మరి స్వర్గీయ ఎన్టీఆర్ గారికి మరి పూలమాలలు వేసి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు, అలాగే ఆప్కా చైర్మన్ గారు గన్ని వీరాంజనేయులు గారు, కూటమి ప్రభుత్వ నాయకులు, అలాగే రెడ్డప్పల నాయుడు గారు, ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు మరి పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా ధైర్యంగా మరి ప్రతి ఇంటికి వెళ్ళి మరి ఇవన్నీ కూడా చెప్తున్నామంటే మరి ఈ సంవత్సర కాలంలోనే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే మరి సూపర్ 6 పథకాలు కానివ్వండి, అలాగే ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరి కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము. ఇవన్నీ కూడా మరి ప్రజలకి తెలియజేసే విధంగా ఈ నెల రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.